ఇతను ఇప్పుడు చాలా డేంజరస్ సిచ్యువేషన్ లో ఉన్నాడు. దానికోసం అతని షూ రేక్ ని చాలా క్లీన్ గా చేస్తాడు. నిజానికి ఇది ఐస్ మీద వెళ్లే షూస్. షూ మోటి భాగంతో కూడిన ఐరన్ ని చాలా పదునుగా దూగి అతని నోట్లో పండు భాగాన పెట్టుకొని చాలా బలంగా ఉన్న రాయిని తీసుకొని అతని పంటికి సూటిగా తగిలేలా కొట్టుకుంటాడు. ఆ తర్వాత అతనికి పెయిన్ అనేది విపరీతంగా ఉన్నప్పటికీ ఆ పండు అనేది బయటికి వచ్చినందుకు చాలా ఆనందపడిపోతాడు. అసలు నిజానికి ఇతను ఎందుకు ఇంత సీరియస్ డెసిషన్ తీసుకున్నాడంటే కొన్ని రోజుల క్రితం ఇతను అన్ఫార్చునేట్లీ ప్లేన్ క్రాష్ అయిపోయి ఒక ఐలాండ్ లో చిక్కుపోయి ఉంటాడు. కేవలం ఆ ప్లేన్ లో ఉన్న కొన్ని వాటితోనే సర్వైవల్ అవుతూ ఉంటాడు. ప్లేన్ క్రాష్ అయిన తర్వాత అతని మొదటి డే. అతను మార్నింగ్ నుంచి ఫిషింగ్ ఎలాగోలా తొందరగా చేసింటాడు. కానీ ఫైర్ ని ఏర్పాటు చేసేసరికి అతనికి చాలా ఇబ్బందులు వస్తాయి. లైక్ ఒకసారి చేయి కట్ అవుతుంది, ఇంకొకసారి మాత్రం విపరీతమైన కష్టం పడిన తర్వాత పొగ వచ్చినట్టు వచ్చి మళ్ళీ మంట అనేది ఆగిపోతుంది. అంతేకాకుండా అతనికి ఎమోషన్లు పంచుకోవడానికి ఎవ్వరు లేరని చెప్పి అక్కడే ఉన్న ఒక వాలీబాల్ కు మనిషి ఆకారాన్ని వేసి అతనితో ఎమోషన్లు షేర్ చేసుకుంటుంటాడు. అలానే దాదాపు 10 నుంచి 12 సంవత్సరాలు అయితే గడిచిపోతాయి. ఆఖరికి అతనికి సముద్రంలో నుంచి వేరేది కొట్టుకొని వచ్చి అది చూడడానికి పడవలాగైతే తయారవుతుంది. దాన్ని ఎలాగోలా యూస్ చేసి ఒక పడవని తయారు చేసి అక్కడి నుంచి బయటపడడానికి అయితే ట్రై చేస్తాడు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినా, అలాగే ఈ వీడియో ఇంకో 10 మందికి రీచ్ కావాలన్నా నీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి ఇలాంటి వీడియోస్ కోసం.